ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. రాత్రి సమయం మరొకసారి దేవుని మాటలు వినటానికి మీరు చూపించిన ఆసక్తి కొరకే స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని మన దేవునికి పేరు. ఆయన ఎవరిని కూడా అసంతృప్తిగా పంపే దేవుడు కా. ప్రతి వారి పట్ల ఆయన ప్రత్యేకమైన దృష్టి కలిగిన దేవుడు. దేవుడు మనతో మాట్లాడే విధానం ఏ రీతిగా ఉంటుంది అని అడిగితే, ఆయన మనకు నేరుగా ప్రత్యక్షమై, నా కుమారుడా నీవు ఫలానా, నా కుమార్తె నీవు ఫలానా అని మాట్లాడు దేవుడు కా. ఒకప్పుడు దేవుడు ముఖాముఖిగా ప్రజలతో మాట్లాడు కాలం ఉండేది. ఆ తరువాత ఆయన వాక్య ప్రత్యక్షత ప్రజలకు కలుగుతూ వచ్చాది. ఆ తరువాత ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ధర్మశాస్త్రము ద్వారాను, ప్రవక్తల ద్వారాను, తన ఆత్మ ద్వారా ప్రజలతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినాన కూడా ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుటకు ఇష్టపడు దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మన పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నా ముందు నిలబడిన దైవజనుడు ఒక విందును గురించి మనతో మాట్లాడాడు. ఒక మనుషుడు తన దాసుని పంపించాడు. తాను ఏర్పాటు చేసిన విందు నిమిత్తమై తన విందుకు కావలసిన వ్యక్తుల్ని తాను ఆహ్వానించాడని, ఆ విందుకు ఆహ్వానించబడిన వ్యక్తులు సాకులు చెప్పారని వాక్యం సెలవిస్తుంది. ఆ సాకులు 3 విధాలుగా. ఒకడు, నేను పొలము కొన్నానని, మరొకడు 5 జతల ఎడ్లను కొన్నానని, మరొకడు నేను వివాహం చేసుకున్న భార్య దగ్గరికి వెళ్ళాలని 3 విధాలైన సాకులు చెప్పి ఆ మనుషుడు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళలేకపోయారు అని చక్కటి సందేశాన్ని మనం వినటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విందు ఎక్కడ ఏర్పాటు చేయబడ్డది, ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని కూడా భక్తుడు మనకు వివరంగా బోధించాడు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 25వ అధ్యాయంలో ఆయన పర్వతము మీద విందును చేసెను అని వాక్యం సెలవిస్తుంది. క్రొవ్విన వాటితో విందును చేసెను అనని, పర్వతాల మీద క్రొవ్విన వాటితో విందును చేసెనని, ఆ విందు కొరకు ప్రభు వారిని పిలిచాడని. ప్రియులరా, ఆ పర్వతం ఏది అని కూడా చెప్పాడు. కపాలం అని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆ శిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ పరలోకపు తండ్రి బలిగా వధించాడు. ఆయనను మన కొరకు విందుగా చేశాడు. ఆయన ఎవరంటే పరలోకం నుండి పంపబడిన జీవాహారము అని చక్కగా చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట ఏమిటంటే, క్రొవ్విన వాటితో అని అన్నాడు. యేసయ్య క్రొవ్వినవాడా? యేసయ్య క్రొవ్వినవాడా? యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా చక్కగా బోధిస్తుంది. ఆయన నిష్కలంకుడు, ఆయన నిర్దోషి, ఆయన పాపరహితుడు, పాపమున్నవాడు కాదు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పినవాడు. అయితే క్రొవ్విన వాటితో అని చెప్పబడిన మాట నిజంగా యేసయ్యకు సంబంధించినదే. ఎందుకు అని అడిగితే, భక్తుడైన దావీదు మాట్లాడుతూ, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను కట్టడలను నేను ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉన్నది అని అన్నాడు. దేవుని వాక్యంలో క్రొవ్వు ఉంది, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది. నన్ను బాగా గమనించాలి. దేవుని వాక్యంలో క్రొవ్వు ఉంది, దేవుని వాక్యంలో జ్ఞానం ఉంది.
ఆ క్రొవ్వు జ్ఞానమున్న వాక్యాన్ని గూర్చి భక్తుడైన యోహాను ఈ రీతిగా సెలవిచ్చాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ యోహాను భక్తుడే మొదటి అధ్యాయం 12వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించను. ఆ వాక్యము అనగా ఆదిలో ఉన్న వాక్యం, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఆ వాక్యము అనగా ఏ వాక్యములో క్రొవ్వు ఉన్నదో, ఏ వాక్యములో మెదడు ఉన్నదో ఆ వాక్యము ఒక శరీరాన్ని ధరించుకొన్నది. అనగా ఆ శరీరమునకు పేరు యేసు. అనగా యేసు క్రొవ్వు ఉన్న వ్యక్తి అని దాని అర్థం, బలమున్న వ్యక్తి అని అర్థం. ఒక వ్యక్తి తప్పితం చేస్తే, ఒక వ్యక్తి లోబడకపోతే, ఒక వ్యక్తి వ్యతిరేకిస్తే వీడికి క్రొవ్వు ఉన్నది అని అంటాం. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి కొన్న క్రొవ్వు మానవులకు ఇచ్చేటటువంటి శక్తిని ఉద్దేశించి మాట్లాడేది. దేవుని వాక్యం సెలవిస్తాది, నా యేసు క్రీస్తు ప్రభుల వారు క్రొవ్వినవాడు అనని. ప్రియ దైవ జనార్గమ, ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన కలువరి శిలువలో తాను వధించబడ్డాడు. ఆ విందు కొరకు ప్రజల్ని పిలిచినప్పుడు ప్రజలు నిరాకరించారు అని చక్కటి సందేశాన్ని మనం వినటానికి దేవుడు కృప దయచేశాడు. ఈ రాత్రి ఇంకొక విందును గూర్చి కూడా మనం వినటానికి ప్రభు మనకు సహాయం చేయండి. మరొక విందేమిటి అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మొదటి విందుకు దేవుడు పిలిచాడు. మొదటి విందు దేవుడు పిలిచినప్పుడు చాలా మంది నిరాకరించారు. ప్రియులరా, ఆ రీతిగా మొదటి విందుకు ఆహ్వానించబడిన వారిని రెండవ విందుకు కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ రెండవ విందు ఏమిటి అని అడిగినట్లయితే, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రియులరా, వాక్యం సెలవిస్తుంది, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. గొర్రె పిల్ల అని చెప్పబడిన ఈ వ్యక్తి ఎవరు అని అడిగితే భక్తుడైన యోహాను ఈ రీతిగా చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో అనేక రీతులుగా ప్రవక్తలు పరిచయం చేస్తూ వచ్చారు. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఏమన్నాడంటే, తూర్పున యెహోవా ప్రభావాన్ని నేను చూశాను, దాని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తూర్పున ఉన్న ప్రభావం అని చెప్పాడు. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు క్రీస్తు ప్రభుల వారిని రకరకములుగా పరిచయం చేస్తూ వచ్చారు. అయితే భక్తుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపాన్ని మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడిన యేసు క్రీస్తు ప్రభుల వారికి ఒక వివాహము జరగాలి. ఒక వివాహం జరగాలి. ఆ వివాహము ఎక్కడ జరుగుతుంది అని ఆలోచన చేస్తే సర్వోన్నతుడైన దేవుడు ఆ వివాహం కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయం చేశాడు. ఆ వివాహంలో పెళ్లి కుమారుడు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన గొర్రెపిల్ల. ప్రియులరా, ఆ గొర్రె పిల్లకు పెళ్లి కుమార్తె కావాలి. ఎవరా పెళ్లి కుమార్తె అని అడిగినట్లయితే, దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, ఈ స్థలములో ఉన్న ప్రతి వారు కూడాను ఒక్క రోజున ఒక గొర్రె పిల్లగా మార్చబడి మనము క్రీస్తు అనే గొర్రె పిల్లకు పెళ్లి గొర్రె పిల్ల భార్యగా మనము మార్చబడాలి. దయచేసి నన్ను గమనించాలి. ఆ పెళ్లి విందు కొరకు మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. మనము సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడినట్లయితే ఆ పెళ్లి కుమారునితో పాటు మనము పెళ్లి చేసుకోవటానికి దేవుడు నిర్ణయించిన స్థలంలోనికి మనము
గలము. దానికి సంఘముతో పని లేదు, దానికి సిద్ధాంతంతో పని లేదు, దానికి సాంప్రదాయాలతో పని లేదు, దానికి కట్టుబాట్లు, నియమాలు, పద్ధతులు ఇలాంటి వాటితో పని లేదు. ఆయన గొర్రె పిల్ల గనుక మనము కూడా గొర్రె పిల్లగా మార్చబడాలి. పరలోకములో గొర్రె పిల్ల అని చెప్పబడిన యేసు క్రీస్తు ప్రభుల వారికి తగిన రీతిగా మనము ఈ భూమి మీద సిద్ధపరచబడితే ఖచ్చితంగా ఆ పెళ్లి విందులోకి మనము పెళ్లి కుమార్తెగా ప్రవేశించగలం. ఖచ్చితంగా ఆ పెళ్లి విందులోకి పెళ్లి కుమార్తెగా మనం ప్రవేశించగలం. ఏం చేయాలి? గొర్రె పిల్ల అని పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారు అనే పెళ్లి కుమారునికి నేను పెళ్లి కుమార్తె కావటానికి ఏం చేయాలి? ఏ సంఘంలో ఉండాలి? ఎవరి బోధ నేను వినాలి అనే ఆలోచన మనకు అనవసరం. దేవుని వాక్యం పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళటానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా వివరంగా మనకు సత్యాన్ని బోధిస్తూ ఉంది. అందులో ఈ రాత్రి సమయమందు ఏ రీతిగా మనము సిద్ధపడాలి, పెళ్లి కుమార్తెని ఏ రీతిగా ఉంటే ఆయన పెళ్లి చేసుకుంటాడు అనే ఆలోచనతో మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. పరమగీతాలు 7వ అధ్యాయము మొట్టమొదటి నుండి కొన్ని వచనాలు మీతో చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయని. పరమగీతాలు 7వ అధ్యాయం మొదటి వచనం నుండి పరమగీతం అనగా పరలోక సంబంధమైన ఒక పాట. ఈ పరలోక సంబంధమైన ఈ పాటలో ఇద్దరిని గూర్చి చాలా వివరంగా రాయబడి ఉంది. ఇందులో పెళ్లి కుమారుని గూర్చి పెళ్లి కుమార్తెను గూర్చి రాయబడి ఉంది. వారి యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉండాలి అనని 7వ అధ్యాయము మొదటి వచన ప్రారంభంలో చెప్పబడిన మాట, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుచున్నావు అని ప్రారంభించాడు. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని గొర్రెపిల్లే. యేసు క్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజైన పరలోకపు తండ్రి యొక్క కుమారుడై ఉన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని వాక్య ప్రారంభంలో చెప్పబడిన మాట రాజకుమార పుత్రిక అని ప్రారంభించాడు. అనగా యేసు క్రీస్తునే ఆ రాజుని పెళ్లి చేసుకోవటానికి సంఘము కూడా అనగా ఒక వ్యక్తి రాజకుమారుని పుత్రికగా మార్చబడాలి. రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కుమారుడు ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమార్తెగా కావాలి. రాజు ఎవరు అని అడిగితే తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుడు ఎవరు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు నీవు కుమార్తెగా మార్చబడాలి. ఎలాగ మనం ఆయనకు కుమార్తెగా మార్చబడేది అనే ఆలోచన మనకు రావచ్చు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ప్రారంభంలోనే రాజకుమార పుత్రిక అని అన్నాడు. అయ్యా, నేను ఈ సంఘంలో ఉన్నాను, నేను ఆ సంఘంలో ఉన్నాను, మాకు ఈ కాపరి, నాకు ఆ కాపరి అంటే నీవు పెళ్లి కుమార్తెగా ఆ స్థలంలోనికి వెళ్ళలేవు. వెళ్ళటానికి నీకు యోగ్యత లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొట్టమొదటిదిగా రాజకుమారుని పుత్రిక నీవు కావాలి. రాజు తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు యేసయ్య. ఆయనకు నీవు పుత్రిక కావాలి, ఆయనకు కుమార్తె కావాలి. అంటే దాని అర్థం ఆయన నిన్ను కనాలి, ఆయన నిన్ను ప్రసవించాలి. ఆయన నిన్ను కంటే ఆయనకు నీవు కుమార్తెవైతావు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. ఎలాగ ఆయన మనల్ని ప్రసవిస్తాడు అనే ఆలోచన మనకు వస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు. ఏం రాయబడి ఉందంటే, మీరు సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తము ఆయన తన సంకల్పానుసారముగా తన వాక్యము చేత మిమ్ములను కనెను అని రాయబడి ఉంది. సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండటానికి దేవుడు తన వాక్యము ద్వారా తన సంకల్పానుసారముగా మిమ్ములను కనెను అని వాక్యం సెలవిస్తాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని వాక్యము ద్వారా కనాలి అనుకుంటున్నాడు. మనమేం చేస్తున్నామో తెలుసా? వాక్యాన్ని బోధిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నాం. ఈ రీతిగా వాక్యాన్ని మనము మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నాం. దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? ఆయన వాక్యము చేత మనలను
కనాలి అనేది దేవుని యొక్క అభిప్రాయం. వాక్యముతో ఎప్పుడైతే మనము కనబడతామో అప్పుడు క్రీస్తుకు మనము కుమార్తెలుగా మార్చబడటానికి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తారు. వాక్యం ఏ రీతిగా మనల్ని కంటది అనే ఆలోచన మనకు రానివ్వండి. ఎలాగ వాక్యం మనల్ని కంటది అని అడిగితే దేవుని వాక్యం సెలవిస్తారు, అబద్ధాలు చెప్పకండి అని వాక్యం సెలవిస్తారు. అబద్ధం ఎప్పుడైతే నీవు చెప్పలేదో అప్పుడు ఆ వాక్యాన్ని నీవు నెరవేర్చిన వాడవైతావు. ఆ వాక్యాన్ని ఎప్పుడు నెరవేరుస్తావో ఆ వాక్యము నిన్ను కన్నట్టు, ఆ వాక్యము నీకు తల్లి, ఆ వాక్యానికి నీవు కుమార్తెవైతావు. దేవుని వాక్యం సెలవిస్తాది, కోపపడుకుడి. ఒకవేళ మీరు కోపపడితే సూర్యుడు అస్తమించున్నంత వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని అన్నాడు. ఒక వ్యక్తి మీద కోపాన్ని మనం పొడిగించుకుంటూ వెళితే దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చలేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని సూర్యుడు అస్తమించు లోపుగా మానుకుంటే ఆ వాక్యాన్ని మనం నెరవేర్చినట్లు. ఆ వాక్యం మనల్ని కన్నట్టు, ఆ వాక్యము మనకు తల్లి, వాక్యానికి మనము బిడ్డలమైనట్లు, కుమార్తెలమైనట్టు. ప్రియులరా, గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తారు, దొంగిలించకండి అనని. మనం ఎప్పుడు దొంగిలించమో అప్పుడు ఆ వాక్యాన్ని నెరవేర్చినట్లు. వాక్యాన్ని మనము నెరవేరిస్తే వాక్యము మనల్ని కన్నది అని దాని అర్థం. వాక్యం మనల్ని కంటే వాక్యానికి మనము కుమార్తెలము, వాక్యము మనకు తల్లి ఉంటారు. దయచేసి గమనించాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన వాక్యాన్ని మనము నెరవేరుస్తూ వచ్చినప్పుడు రాజకుమారుని పుత్రికలమవుతాం. నేను ప్రసంగించినంత మాత్రాన, మీరు విన్నంత మాత్రాన మనము దేవుని కుమార్తెలం కాలేం. ఆ రీతిగా కుదరదు. భక్తుడైన యాకోబు చాలా వివరంగా బోధిస్తూ ఉన్నాడు. వింటున్నా తల్లి, నా ప్రేమైన తండ్రి, ఈ రాత్రి సమయం మందు మొట్టమొదటిదిగా పరలోకంలో అనగా మధ్య ఆకాశంలో జరిగే గొర్రె పిల్ల వివాహపు విందులోనికి ప్రవేశించడానికి, పెళ్లి కుమార్తెగా ప్రవేశించడానికి వాక్యము నిన్ను కనాలి. నేను వాక్యం విన్నాను కాదు, నేను వాక్యం బోధించాను అనేది కాదు, వినిన వాక్యము నిన్ను కనాలి. వాక్యము సెలవిస్తారు, సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండటానికి వాక్యము చేత ఎప్పుడు నీవు కనబడతావో, వాక్యము నిన్నెప్పుడు కంటుందో అప్పుడు నీవు సృష్టిలో మొదటి వాడవైపోతావు. అందరికంటే పెద్దవాడవైతావు. సూర్యుని కంటే, చంద్రుని కంటే, ఆకాశము కంటే, నక్షత్రాల కంటే, సముద్రము కంటే, భూమి కంటే, అందరికంటే ముందుటి వాడవైతావు, మొట్టమొదటి వాడవైతావు. ఎలాగా అని అడిగితే నిన్ను కన్నది అందరికంటే ముందున్నది. వాక్యం సెలవిస్తాది, ఆది యందు వాక్యం ఉండెను. ఆదిలో ఉన్న వాక్యం నిన్ను కన్నది కాబట్టి ఆ తరువాత పుట్టిన వాటన్నిటికంటే నీవు జ్యేష్ఠుడవైతావు. ఆ తరువాత పుట్టిన సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, ఆకాశమైనా సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళలేవు. దేవుని వాక్యం సెలవిస్తాది, ప్రభు యొక్క ఉగ్రత దినమున ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంజురపు చెట్లలోని పండ్ల వలె రాలిపోతాయి, ఆకాశము చాపవలే చుట్టబడుతుంది అని వాక్యం సెలవిచ్చారు. అవన్నీ రాలిపోయి చుట్టబడి పారిపోతాయేమో కాని వాక్యము చేత కనబడిన వాడు జ్యేష్ఠుడుగా, మొదటివాడుగా, సర్వోన్నతుడైన దేవుని సన్నిధానంలోకి వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తాడు. హల్లెలూయా. మేము వాక్యం విన్నాము అనే సంతోషం కాకుండా, వాక్యమా నన్ను ప్రసవించు, వాక్యమా నేను వాక్యానుసారంగా జీవించటానికి నాకు శక్తి దయచేయి, అప్పుడు నేను రాజకుమారుని పుత్రికగా, రాజకుమారుని కుమార్తెగా మార్చబడటానికి అవకాశం ఉంది అనే ఆలోచన మనకు కావాలి. వింటున్న దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుడు మొట్టమొదట ఆ రీతిగా మనల్ని చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన ఏమంటున్నాడు తెలుసా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు అని అన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు తాను వివాహము చేసుకునేటటువంటి ఆ పెండ్లి భార్యని ఎలాగో చూస్తున్నాడు తెలుసా? ఆమె అందాన్ని ఎక్కడి నుండి చూస్తున్నాడు తెలుసా? పాదాల దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. మనలో ఎవరైనా పెళ్లికి ఈడొచ్చిన వాడు పెళ్లి కుమార్తెను చూడటానికి వెళ్ళినా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని చూడటానికి వెళ్ళినా,
వాళ్ళు పాదాలు చూస్తారా, ముఖం చూస్తారా? ముఖాన్ని చూస్తారు. ఆమె ఎర్రగుందా, నల్లగుందా? వీడు నల్లగున్నాడా, పుల్లగున్నాడా? వీడు ఎత్తుగున్నాడా, పొట్టోడా అని ఆ వ్యక్తిని ఎత్తు, పొడవలు, రంగులు చూస్తూ ఉంటారు. పై స్వరూపాలు చూస్తూ ఉంటారు. ముఖాన్ని గమనిస్తారు. నా దేవుడు, నా యేసయ్య పై ముఖాన్ని పై నుండి చూడలేదు. తాను పెళ్లి చేసుకునే భార్య అందాన్ని ఆయన పాదముల దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థము యేసు క్రీస్తు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే పెళ్లి భార్య వాక్యానుసారముగా తాను పుట్టి ఉండాలి. రెండవది, ఆమె ప్రవర్తన, ఆమె నడక కూడా బాగుండాలి. దానర్థం ఆమె ప్రవర్తన బాగుండాలి. ఆమె మాట యందును, ప్రవర్తన యందును, ఆలోచన యందును ఏ విధమైన లోపము కలిగినదిగా ఉండకూడదు. నా యేసు క్రీస్తు ప్రభులవా నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు, నీవు వ్యభిచారిని చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అందుకు నేను నిన్ను చీల్చివేయదును అని కీర్తనల్లో చెప్పబడి ఉంది. ప్రియులారా, చాలా మంది ఈ స్థలములో మనము భక్తిగా కూర్చుంటాం. ఈ గడప దాటిన తరువాత, ఈ ప్రాంగణాన్ని దాటిన తరువాత మనం ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నామో, ఎక్కడెక్కడికి వెళుతున్నామో, ఏమేమి మాట్లాడుతున్నామో, ఏ ఏ కార్యాలలో మనము తిరిగి జోక్యాన్ని కలుగజేసుకుంటున్నామో, అందుకే ప్రభు అంటున్నాడు, నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుచున్నావు. సంఘమునకు యేసు క్రీస్తు ప్రభుల వారిని వివాహము చేసుకునే ఆ స్త్రీకి రెండవ క్వాలిటీ, రెండవ గుణం ఏమై ఉండాలంటే మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన. నీవు ఇంట ఉన్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, సంఘం బయట ఉన్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. యోసేపు తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా, యోసేపు తన తోడబుట్టిన వారి దగ్గర లేకపోయినా, యోసేపు పోతీఫర్ ఇంట్లో బానిసగా బ్రతుకుతూ ఉన్నా, యోసేపు పోతీఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నా, ఆయన ప్రవర్తనలో ఏ విధమైన లోపము లేదు. ఏ విధమైన లోపము లేదు. పోతీఫర్ భార్య, అయ్యా మనల్ని ఎవరూ చూడలేదు, పాపం చేయమని ప్రోత్సహిస్తే ఆయన అన్నమాట, మన తండ్రి అయిన యోసేపు అన్నమాట, అమ్మా ఇక్కడ ఎవరు చూడలేదు, నా దేవుడైన యెహోవా చూస్తున్నాడు, నా దేవుడైన యెహోవా చూస్తున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, నన్ను బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తాది, నీ ప్రవర్తనను ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన ఎలాగుందో దైవ సన్నిధానంలో నేను చేసే ప్రసంగాలు కాదు ముఖ్యం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్థలంలో ఉన్న నన్ను, ఈ స్థలంలో ఉన్న నిన్ను, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తనని కడు జాగ్రత్తగా ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండవది, నీవు మొదటిది వాక్యము ద్వారా పుట్టాలి. రెండవది, నీ ప్రవర్తన బాగా ఉండాలి. వాక్యంలో మూడవ మాట ఏమి చెప్పబడిందో తెలుసా? నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అల్లాడుచున్నవి అని మాట్లాడాడు. ఊరువులు, మొదట ఆయన పాదాల్ని చూశాడు. ఇప్పుడు ఊరువులు అనగా తొడల భాగం. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాల వలె అనగా దాని అర్థము, ఒక కంసాలివాడు తన చేత ఉన్న బంగారము చేత ఆభరణాల్ని చేసినప్పుడు ఆ ఆభరణాలు ఏ విధంగా ఆడుతూ ఉంటాయో, ఆభరణాలు ఏ విధంగా విలువైనవిగా కనిపిస్తాయో ఆ రీతిగా నీ తొడల భాగము కనిపిస్తున్నది అని మాట్లాడాడు. నన్ను బాగా గమనించాలి. అక్షరార్థమైన అర్థంతో కాకుండా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆభరణాలు సర్వసాధారణంగా బంగారంతో చేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బంగారము పరిశుద్ధతకు సూచన. బంగారము ముద్దగా ఉంటే దాని విలువ తక్కువే. బంగారము ఆభరణంగా చేయబడితే ఆ ఆభరణము ఆకర్షిస్తాది ప్రజల్ని. ఆ ఆభరణానికి విలువ కూడా ఉంటది. బాగా గమనించాలి. బంగారము పరిశుద్ధమైనది. ఆ ఆభరణం మనుషుల్ని ఆకర్షిస్తాది. ఆభరణము ఖరీదైనది, విలువైనది. అంటే దాని అర్థము నీ తొడల భాగము అని ప్రభుల వారు మాట్లాడుతూ, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాల వలె ఉన్నవి అంటే దాని అర్థము నీ తొడల భాగం అనేటటువంటి మాట గమనించాలి. అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా దేవుడు ఆలోచించి చెప్పిన మాట ఏమిటంటే, నీ ప్రార్థనా జీవితం
ఓ సంఘమా, నీవు వాక్యము ద్వారా పుట్టావు. సంఘమా, నీ ప్రవర్తన లోకములో ఉన్న వ్యక్తుల వలె కాకుండా చాలా శ్రేష్టమైన రీతిగా ఉంది. మూడవది, సంఘమా, నీకు ప్రార్థనా అనుభవం కూడా ఉంది. నీ ప్రార్థన పవిత్రమైనది. నీ ప్రార్థన బంగారములాగా పవిత్రమైనది. నీవు ప్రార్థించేటప్పుడు అనేక మంది పవిత్రంగా మార్చబడుతున్నారు. నీ ప్రార్థన ద్వారా అనేక మంది పాపులు పశ్చాత్తాపపడుతున్నారు. నీ ప్రార్థన ద్వారా అనేక మంది అక్రమస్తులు క్రమమైన పద్ధతులకు వస్తున్నారు. నీ ప్రార్థన ద్వారా అనేక మంది చెడిన వారు బాగుపడుతూ ఉన్నారు. నీ ప్రార్థన బంగారము తల్లి. సంఘమా, నీ ప్రార్థన బంగారం లాంటిది. నీ ప్రార్థన ఆభరణము లాంటిది. అనగా దాని అర్థం ఆకర్షించేది. నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ద్వారా లోకంలో అనేక మంది పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి వద్దకు ఆకర్షితులవుతూ ఉన్నారు. నీ ప్రార్థన విలువైనది. నీవు ప్రార్థించేటప్పుడు అనేక మంది రోగులు స్వస్థపరచబడుతున్నారు. నీవు ప్రార్థించేటప్పుడు అనేక మంది పాపులు మార్చబడుతున్నారు. నీవు ప్రార్థించేటప్పుడు అనేక మంది దురాత్మల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. నీ ప్రార్థన విలువైనది. నీ ప్రార్థన ఆకర్షితమైనది. నీ ప్రార్థన పవిత్రమైనది. ఈ మాటను గురించి ప్రభు అంటున్నాడు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఉన్నవి అనని వింటున్న దైవ జనాంగమా. ఈ రీతిగా సంఘము సిద్ధం కావాలి. వాక్యము చేత పుట్టాలి. సంఘము లౌకికంగా కాకుండా, భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో పవిత్రత కలిగి మంచి ప్రవర్తన కలిగి సంఘము నడవాలి. సంఘం మీద ఏ విధమైన కళంకము కాని, సంఘం మీద ఏ నెపము కాని, సంఘం మీద ఏ నేరారోపణ కాని లోకం చేయటానికి అవకాశం లేని రీతిగా సంఘం కడు జాగ్రత్తగా తన ప్రవర్తనని కాపాడుకోవాలి. సంఘం యొక్క ప్రార్థన విలువైనదిగా ఉండాలి. ఆ విషయాన్ని ప్రభుల వారు అంటున్నారు, సంఘమా, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అల్లాడుచున్నవి అనని. ప్రియులారా, సంఘము యొక్క తొడల భాగమును ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. మీకు బాగా తెలుసు, ఇజ్రాయేలీయులను అనేక మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. అయితే సంసోను అనే న్యాయాధిపతి ఇజ్రాయేలీయులకు 13వ న్యాయాధిపతి. సంసోను దరిదాపు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఆయన ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు. దేవుడు అతన్ని ప్రత్యేకపరిచి ఒక శ్రేష్టమైన బలమును అతనికి అనుగ్రహించాడు. ఆయన శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్లేటప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగేది. శక్తివంతుడై శత్రువులను తుత్తినీయులుగా చేసేవాడు. ఒకప్పుడు ప్రియమైనటువంటి వలరా, సంసోను మీదికి శత్రువులు రాగా ఆయన తన తొడ మీద ఆ ఫిలిస్తీయుల తుంట్లను విరగగొట్టెను అని వాక్యం సెలవిస్తారు. సంసోను బలాఢ్యుడై, సంసోను శక్తిమంతుడై తన మీదికి వచ్చిన శత్రువులైన ఫిలిస్తీయుల తుంట్లను, వారి నడుములను తన తొడ మీద విరగగొట్టెను అని వాక్యం సెలవిస్తారు. ఆ దినమున సంసోను ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, బలము కలిగినవాడు, దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. ఒక్కరోజున సంసోను ఎక్కడున్నాడు తెలుసా? దెలీలా అని చెప్పబడిన ఒక తల్లి తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. తన తొడ మీద శత్రువుల తుంట్లను విరిచినవాడు మరొక తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఎవరా తల్లి? ఆమె వేశ్య. ఆమె ఫిలిస్తీయులకు స్నేహితురాలు. ఒక్కొక్క ఫిలిస్తీయుడు కూడా సంసోను బలమును కనుగొంటే ఆమెకు డబ్బిస్తానని ఆమె చేత సంసోను యొక్క బలమును కనుగొని అతని బలమును దేనిలో ఉన్నదో తెలుసుకొని ఆయనకు క్షౌరము చేయించేశాడు. ఆయన బలహీనుడైపోయాడు. సంసోను యొక్క బలమును కనుగొన్న స్త్రీ. ఒక వ్యక్తి యొక్క బలాన్ని అమ్ముకునేది వేశ్య. కాబట్టి వేశ్యతనం పనికిరాదు, పురుషుడికి పనికిరాదు, స్త్రీకి పనికి రాకూడదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రతిష్ఠించబడి, నాజీరు చేయబడి, దేవుని ఆత్మచేత అభిషేకింపబడి 20 సంవత్సరములు న్యాయాధిపతిగా పనిచేసి ఫిలిస్తీయులకు సింహ స్వప్నమైన ఆ సంసోను, ఫిలిస్తీయుల తుంట్లను తన తొడ మీద విరగొట్టిన సంసోను దెలీలా తొడ మీద పడుకొని నిద్రపోయాడు. ఎందుకో తెలుసా? తనకు ప్రార్థన లేక. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఎంత శ్రేష్టమైన వాడైనా, ఎంత ప్రతిష్ట కలిగిన వాడైనా, ఎంత ఆత్మాభిషేకం కలిగిన వాడైనా,
ఎంత శత్రువులను ఎదుర్కొనటానికి శక్తి కలిగి ఉన్న వ్యక్తి అయినా ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం తల్లి. ప్రార్థన లేకపోతే నా ప్రియమైన తండ్రి, ఆమె తొడ మీద పడుకుని సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నట్లు అనేక మంది మన బలమును పోగొట్టుకునవలసి వస్తారు. ఏం జరిగిందో తెలుసా? దెలీలా తొడ మీద పడుకున్న సంసోను తుంట్లను సాతానుడు వెరగొట్టేశాడు. ప్రార్థన లేని సంసోను తుంటిని సాతానుడు వెరగొట్టాడు. దెలీలా చేసిన కార్యాన్ని బట్టి ఫిలిష్తీయులు అతని కన్నులు ఊడదీయించారు. అతన్ని గాజాకు తీసుకువెళ్లారు. ఇత్తడి సంఖ్యలతో బంధించి తిరుగటి రాయికి కట్టి తిరుగలి విసరమని చెప్పారు. ప్రియులరా, ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యం సెలవిస్తారు. ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నా యేసు క్రీస్తు ప్రభువా ఈ విధంగా చూడాలని. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాల వలె నీవు ఆడుతూ ఉన్నావమ్మా. నీ ప్రార్థనా జీవితం పవిత్రమైనది. నీ ప్రార్థనా జీవితం ప్రజలను ఆకర్షించేది. నీ ప్రార్థనా జీవితం విలువైనది, ప్రజలకు విడుదల కలిగించేది. సంఘమా, నీవు ఆ రీతిగా ఉండాలి. సిద్ధాంతాల చేత, సాంప్రదాయాల చేత, లేనిపోని కట్టుబాట్లు, లేనిపోని నియమాల చేత పాటించవలసిన పద్ధతిని విడిచిపెట్టి మరొక్క మార్గము గుండా వెళితే సాతానుడు నీ తుంటిని వెరగొట్టి నిన్ను గుడ్డివాని చేస్తాడు, నిన్ను గుడ్డిదాన్ని చేస్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, 4వది ఏమంటున్నాడు తెలుసా? నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము వెళితి పడకుండునుగాక అని అన్నాడు. ఇప్పుడు పాదములను చూసిన పెళ్లి కుమారుడు, ఊరువులను చూసిన పెళ్లి కుమారుడు నాభి దేశాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థము తాను పెళ్లాడే పెళ్లి భార్య అయిన సంఘాన్ని నాభి దేశము చూస్తున్నాడు. నాభి దేశం అనగా బొడ్డు భాగాన్ని, ఈ భాగాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ నాభి దేశము మండలాకార కలశం, అందులో సమ్మిళిత ద్రాక్షరసము వెలితి పడకుండా ఉండాలి అని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, నా దేవుడు ఎంత గొప్పవాడో. నా దేవుడు కూడా తాను వివాహమాడే పెళ్లి భార్య అందాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. అందవిహీనమైన లేక అంగవైకల్పికమైన ఉన్నట్లయితే నా యేసయ్య పెళ్లి చేసుకోడు. ఆయనకు అందము చాలా ప్రాముఖ్యం. ఆయన అందాన్ని గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన పెళ్లి కుమారుడు కాబట్టి తమ్ముడు, ఆయన పెళ్లి కుమారుడు కాబట్టి ఆయనకు నచ్చిన అందాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వినాల్సిందే, బాగా గమనించాలి. ఆయనకు నచ్చని అందం మనలో ఉన్నట్లయితే నువ్వు ఏ సంఘములో ఉన్నా నిన్ను మాత్రం ఆయన పెళ్లి చేసుకోలేడు. కొంతమంది అంటారు మా సంఘమే సియోన్లో ఉంటుందని. ఎవరు వీళ్ళు? తాతలు పోయి రిజర్వేషన్ చేసి పెట్టొచ్చారా? కొంతమంది అంటారు మా పేర్లన్నీ జీవ గ్రంథంలో రాసి వచ్చినారని. ఏమిదేం ఓటర్ లిస్టా? టీడీపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి మా లిస్టు తీసుకోండి అయ్యా, మా పేర్లు రాయండి అనేదానికి. దయచేసి గమనించాలి, దేవుడు అంత సులభంగా ఒక వ్యక్తిని పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు. గుంపులుగా తోలేవాడు కాదాయన పరలోక రాజ్యానికి. అది సంత కాదు. ఆవుల సంత, గొర్రెల సంత, గేదెల సంత, గాడిదల సంత కాదు పరలోకం. ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని కడు జాగ్రత్తగా పరిశీలన చేసి ఆయనకు నచ్చిన అందం వ్యక్తిలో లేకపోతే వారిని ప్రక్కగా వెళ్ళమని చెప్తాడు. ఆయనకు నచ్చని అందం, ఆయనకు అవిటితనం కనిపిస్తే దయచేసి దీన్ని ప్రక్కనుంచమని ప్రభుల వారు చెప్తారు. నీలో అవిటితనము ఉండకూడదు, నీలో అందవిహీనము ఉండకూడదు. 3వది ఏమంటున్నాడు తెలుసా? రాజకుమార పుత్రిక, నీ నాభి దేశము మండలాకార కలశం, అందులో సమ్మిళిత ద్రాక్షరసం వెలితి కాకుండా ఉండాలి అని చెప్పాడు. నాభి దేశము అన్నాడు. నీ బొడ్డు భాగము మండలాకార కలశం. మండలము అనగా గుండ్రని అని అర్థం. కలశము అనగా ఒక చెంబు, ఒక పాత్ర. గుండ్రని పాత్ర నీ నాభి దేశం. దానిలో వెలితి కాకుండా కలపబడిన ద్రాక్షరసం పోయబడి ఉండాలి. వెలితి కాకూడదు. కలపబడిన ద్రాక్షరసము దానిలో వెలితి కాకుండా ఉండాలి అని చెప్పాడు. నన్ను బాగా గమనించాలి. దాని అర్థం ఏమిటంటే మనలో కలపబడిన ద్రాక్షరసము వెలితి కాకుండా ఉండాలి అనని. కలపబడిన ద్రాక్షరసం ఏది?
దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే మొదట ద్రాక్షరసం ఏదో మనం తెలుసుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు శిష్యులతో పాటు కూర్చొని, అది ఆఖరి రాత్రి, ఆఖరి భోజనం, రొట్టె విరిచి వారికి ఇస్తూ, ఇది నా శరీరం అని చెప్పాడు. ద్రాక్షరసాన్ని తీసుకొని ఆయన వారికి ఇస్తూ, ఇది నా రక్తము అని చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ద్రాక్షరసం క్రీస్తు ప్రభుల వారి రక్తానికి పోల్చి యేసయ్య చెప్పాడు. అనగా కలపబడిన ద్రాక్షరసం, యేసు ప్రభుల వారి రక్తము ద్రాక్షరసమైతే దానిలో మిళితము కావలసిన ద్రాక్షరసం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా మిళితమై ఉండాలి. అంటే ఫిలిప్ అడిగాడు, ఏమన్నాడు తెలుసా? యేసయ్య, నిన్ను నేను చూశాం, తండ్రిని మాకు చూపెట్టండి అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. హల్లెలూయా! నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నేను మీతో ఏ విధంగా ఉన్నానో అదే రీతిగా నేను తండ్రిలో ఏకమయ్యున్నా. యేసయ్య ప్రార్థించేటప్పుడు, తండ్రి, నేను నీలో ఏ విధంగా ఏకమై ఉన్నానో మీరు నాకు ఇచ్చిన వారు కూడా నాతో ఏకమయ్యుండులాగునా అని ప్రార్థన చేశాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం. దాని అర్థము, కుమారుడైన క్రీస్తు తండ్రితో ఏకమై ఉన్నాడు. తండ్రి అయిన ఆ దేవుడు కుమారుడైన క్రీస్తుతో ఏకమై ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళుట ప్రయోజనకరం మీకు, నేను వెళ్ళి ఆదరణకర్తని, సత్య స్వరూపియగు ఆత్మని మీ కొరకు నేను పంపుతాను అని చెప్పాడు. సత్య స్వరూపియగు ఆత్మ, ప్రభువు పంపే ఆత్మ ఎలాగుంటుందంటే సత్య స్వరూపములో ఉంటుంది. సత్యం ఎవరంటే యేసయ్య. యేసయ్య ఏ రూపంలో ఉన్నాడో తాను పంపే పరిశుద్ధాత్మ కూడా అదే రూపములో ఉంటుంది, అదే రూపములో ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు తాను తండ్రి ఏకమై ఉన్నాడు. తాను తన రూపములో ఉన్న ఆత్మని భూమి మీదికి పంపించాడు. అనగా దాని అర్థము, తండ్రి ఎవరో కుమారుడు ఆయనే, కుమారుడెవరో తండ్రి ఆయనే, కుమారుడెవరో పరిశుద్ధాత్మ ఆయనే. ఈ ముగ్గురిని కూడా ఆ రీతిగా పరిచయం చేశారు. అపోస్తలుడైన తిమోతికి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ రీతిగా అన్నాడు, అద్వితీయ సత్య దేవుడైన అని ప్రారంభించాడు. భక్తుడైన యోహాను మాట్లాడుతూ ఆయన అద్వితీయుడు అని చెప్పాడు. అనగా దాని అర్థం, అద్వితీయుడు అనగా ద్వితీయము కానటువంటి వాడు, రెండవ వాడుగా కానివాడు అని దాని అర్థం. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, తండ్రి అయిన దేవునిలో కుమారుడు ఉన్నట్లు, కుమారుడైన దేవునిలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా ఈ ముగ్గురిని కలిపితే సమ్మిళిత ద్రాక్షరసము అని దానికి పేరు. సమ్మిళిత ద్రాక్షరసము నీ నాభి దేశంలో వెలితి కాకుండా ఉండాలి. దాని అర్థం ఏమిటంటే, ఒక విశ్వాసి జీవితంలో తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసించాలి, కుమారుడైన క్రీస్తుని విశ్వసించాలి, పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించాలి. ఈ ముగ్గురిని కూడా మనము కలిగి ఉండాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా అది వెలితి అయిన ద్రాక్షరసము కలిగిన కలశమే, అది గుండ్రని కలశమే. అది చాలా మంది ప్రియమైన వాళ్ళ గమనించాల్సింది. కొందరు అంటున్నారు, యేసే దేవుడు, యేసు నామములోనే బాప్తిస్మం, యేసు లేకపోతే ఇంకా వారికి పరలోకం లేదు అని మాట్లాడుతున్నారు. అంటే వారికి ఇద్దరు కొదువుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడితో వారికి సంబంధం లేనట్టు, యేసయ్య పంపిన పరిశుద్ధాత్మతో వారికి సంబంధం లేనట్లు. దాని అర్థం ఏమిటంటే, సమ్మిళిత ద్రాక్ష రసము వారి నాభి దేశంలో కొదువైపోయాది. తండ్రి లేడు వారిలో, పరిశుద్ధాత్మ లేదు. ఇంక కొంతమంది అంటున్నారు, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు, పరిశుద్ధాత్మ లేడని మాట్లాడుతూ ఉన్నారు. వారిలో కూడా ఈ ఇద్దరు కొదువైపోయారు. దేవుని వాక్యం సెలవిస్తారు, నీ నాభి దేశము మండలాకార కలశం, అందులో సమ్మిళితమైన ద్రాక్షరసం వెలితి కాకూడదు, వెలితి కాకూడదు అని చెప్పాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనము నమ్మాలి, కుమారుడైన క్రీస్తుని మనము నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుని మనము నమ్మాలి. ఈ ముగ్గురు మన జీవితంలో కార్యం జరిగించాలి. ఆ ముగ్గురు ఏ రీతిగా కార్యం జరిగిస్తారు? భక్తుడైన యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యం సెలవిస్తాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, తండ్రి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న మనల్ని తండ్రి ప్రేమించాడు. యోహాను సువార్త 6:44 వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు, నా తండ్రి వానిని ఆకర్షించితేనే తప్ప
ఎవడూ నా యొద్దకు రాలేడని యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తారు, సమ్మిళిత ద్రాక్షరసం వెలితి పడకుండాను గాక అంటే దాని అర్థం వాక్యం సెలవిస్తారు, దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు చేసిన పని ఏమిటంటే, నా తండ్రి వానిని ఆకర్షించితేనే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రేమించిన దేవుడు కుమారుడైన క్రీస్తు దగ్గరికి మనల్ని ఆకర్షించాడు. కుమారుడైన క్రీస్తు దగ్గరికి ఆకర్షించబడిన వారిని యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు తెలుసా? తాను కల్వరిలో కాచిన ప్రశస్తమైన రక్తముతో వారిని కడిగి శుద్ధీకరించాడు. యేసయ్య చేసిన పని, తన రక్తముతో కడిగి శుద్ధీకరించబడిన తరువాత ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ చేతికి యేసు క్రీస్తు ప్రభుల వారు అప్పగిస్తున్నాడు. నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్తని పంపుతున్నాను. ఆయన సత్య స్వరూపి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ చేతికి మనల్ని అప్పగించిన తరువాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దాని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సర్వసత్యములోనికి, సత్యము యేసు ప్రభుల వారు, సర్వసత్యం పరలోకం, పరలోకానికి నడిపించటానికి ఎవరు క్రీస్తు రక్తముతో కడగబడ్డారో, ఎవరు తండ్రి చేత ప్రేమించబడి ఆకర్షించబడ్డారో, ఎవరు క్రీస్తు రక్తముతో కడగబడ్డారో వారిని యేసు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ చేతికి అప్పగించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని సర్వ సత్యములోనికి, పరలోకములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి తప్ప పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి మరొకరికి దారి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 22:17 చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి రమ్ము అని రాయబడింది. ప్రకటన 22:17. పరలోకము నుండి ఒకరు పిలుస్తూ ఉన్నారు. ఆ పిలిచేటటువంటి ఆయన ఏమంటున్నాడంటే, ఓ ఆత్మ, ఓ పెళ్లి కుమార్తె అని అన్నాడు. దాని అర్థం పిలిచేవానికి మొట్టమొదట కనిపించింది ఆత్మ కనిపించాది, దాని తరువాత పెళ్లి కుమార్తె కనిపించారు. ప్రియులారా, అందుకని వాక్యములో మనం చదువుకున్నట్లయితే పెళ్లి కుమార్తెని పరలోకానికి తీసుకువెళ్లేవారు ఆత్మదేవుడే కాని సంఘాలు కాదు, సేవకులు కాదు, ఇంకొకరు కానే కాదు. అయితే సేవకులు ఎందుకు, సంఘాలు ఎందుకు? పద్ధతిని బోధించటానికి, ఈ మార్గాలను తెలియజెప్పటానికి, ఈ విషయాలను తెలియజెప్పటానికి. అంతేకాని రాజశేఖర్ మిమ్మల్ని తీసుకువెళ్ళలేడు. రాజశేఖర్ సమాచారాన్ని చెప్పగలడు. ఈ రీతిగా మనం ప్రవర్తించాలి, ఈ రీతిగా మనము జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకువెళతాడని మేము బోధించగలం. అంతవరకే కాని నేను తీసుకువెళతాను అనేవాడు సాతానుడండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికని పూర్తిగా మార్చి మాట్లాడుతున్నాడు. సర్వ సత్యములోకి తీసుకువెళ్ళటానికి దేవుడు పరిశుద్ధాత్మని పంపితే ఈ మనుషులు అంటున్నారు మేము తీసుకెళ్తామని. ఇతడు పరిశుద్ధాత్మ కంటే గొప్పవాడా? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఇతడు పరిశుద్ధాత్మ కంటే గొప్పవాడా? ఈ మాటలు బోధిస్తే ఏమంటారో తెలుసా? పాస్టర్లు మమ్మల్ని తిడతా ఉన్నాడు ఆయన అంటాడు. లేదు, తిట్టలేదు. మీ పద్ధతులు మంచివి కాదంటున్నాను, మీ బోధలు మంచివి కాదంటున్నాను, మీరు ప్రజలకు తప్పుడు బోధలు చేస్తున్నారని అంటున్నారు. నీకు బుద్ధి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే మారమని కూడా చెప్తున్నాను. నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీ దారి నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నాను. దయచేసి గమనించాల్సింది ప్రియా దైవ జనాంగమా, ఓ సంఘమా, యేసు క్రీస్తు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే పెళ్లి భార్య రాజకుమారునికి పుత్రికగా ఉండాలి. ఆమె ప్రవర్తన సరైనదిగా ఉండాలి. ఆమె ఊరవలు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రాల వలె ఉండాలి. ఆమె నాభిదేశము మండలాకార కలశం, సమ్మిళితమైన ద్రాక్షరసం వెలితి కాకుండా ఉండాలి. నీకు తండ్రితో సంబంధం ఉందా? కుమారుడైన క్రీస్తుతో సంబంధం ఉందా? పరిశుద్ధాత్మతో సంబంధం ఉందా? ఈ ముగ్గురితో మనము సంబంధం కలిగి ఉండాలి. ఈ ముగ్గురి చేత మనము నడిపించబడుతూ ఉండాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు కొదువైనా పెళ్లి కుమార్తెగా మార్చబడటానికి, పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళటానికి యోగ్యత లేదు. వారు అర్హతను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తారు, పెళ్లి పరలోకంలో గొర్రె పిల్ల పెండ్లి విందుకి మనల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవునికి యథార్థమైన మాటలు అని వాక్యంలో రాయబడింది. ప్రకటన 19:9 పరలోకంలో గొర్రె పిల్ల
పెండ్లి విందు ఏర్పాటు చేయబడది. ఆ పెళ్లి విందుకు పెళ్లి కుమార్తెగా వెళ్ళవలసిన వ్యక్తి నీవే నీవే నీవే. ఈ పద్ధతిని నీవు పాటిస్తే ఖచ్చితంగా పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళగలవు. ఈ పద్ధతి ప్రకారంగా నీ జీవితంలో మార్పు కలగకపోతే నీవు విడిచిపెట్టబడతావు. ఏ సంఘంలో ఉన్నా నీవు విడిచిపెట్టబడవలసిన దానివే. ఏ సంఘంలో ఉన్నా నువ్వు విడిచిపెట్టబడవలసిన వాడివే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమ్మిళిత ద్రాక్షరసం వారు, సమమైన పద్ధతిలో కలపబడిన ద్రాక్షరసం వారు నీ నాభి దేశంలో అనగా నీ వ్యక్తిగత జీవితంలో ఈ ముగ్గురు కూడా ఉండాలి. ఏ ఒక్కరూ లేరని చెప్పకూడదు, ఏ ఒక్కరూ లేరని అనకూడదు. ఏ ఒక్కరూ నీలో లేకపోయినా వెలితి కలిగిన పాత్రయే అని పెళ్లి కుమార్తెవు కాలేవు. దయచేసి కళ్ళు మూసుకుందాం. నమ్మదగిన దేవుని సన్నిధానంలో ఈ రాత్రి సమయం మందు కూర్చొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నా నా ప్రియ తల్లి తండ్రి, ఒక్క 2 నిమిషాల్లో ఈ ప్రార్థన ముగిసిపోతాది. మొదటి పెండ్లి విందుకి మనము 3 ప్రత్యేకమైన ఆటంకాలు విన్నాం. అది గొల్గొతా కొండపైన జరిగే పెండ్లి విందు. రెండవ పెండ్లి విందు మధ్య ఆకాశంలో జరిగే పెండ్లి విందు. మొదటి పెండ్లి విందులో ఆ ఆహ్వానాన్ని అందుకొని క్రొవ్విన వాటితో మన జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే, క్రొవ్విన వాటితో చేయబడిన విందుతో మన జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే రెండవ పెండ్లి విందులోకి, రెండవ విందులోకి మనం ప్రవేశించడానికి అర్హులమైతాం. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, నీవు వాక్యము చేత కనబడ్డావా? రాజకుమారుని కుమార్తెగా నీవు మార్చబడ్డావా? నీ ప్రవర్తన సరైనదిగా ఉన్నదా? దేవునికి ఇష్టానుసారంగా నీ ప్రార్థన పవిత్రమైనదా? నీ ప్రార్థన విలువైనదా? నీ ప్రార్థన అనేకుల్ని ఆకర్షిస్తూ ఉన్నదా? ఆఖరిదిగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మని నీవు కలిగి ఉన్నావా? లేక వీటితో సంబంధం లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? సర్వోన్నతుడైన దేవుడి రాత్రి సమయమందు నిన్ను ఒక సంపూర్ణమైన జీవితంలోకి మార్చని, ఒకవేళ ఇంతవరకు నీ ప్రవర్తన సరిలేకపోతే ఈ రాత్రి ప్రభుల వారిని అడుగు, ప్రభా నా ప్రవర్తన సరిచేయండి. ఇంతవరకు వాక్యానుసారంగా జీవించి ఆయన కుమార్తెవి నీవు కాకపోతే, ఆయన కుమారుడివి నీవు కాకపోతే, నీ వాక్యం విన్నానంతే ప్రభా, నీ వాక్యం చదువుతున్నా, నీ వాక్యానుసారంగా నేను జీవించలేదు తండ్రి, నేను ఇంకా మీ కుమార్తె కాలేదు, నేను ఇంకా మీ కుమారుడు కాలేదు. ఈ రాత్రి మీ వాక్యానుసారంగా నా జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాను. ఎవరి రాత్రి సమయం అందు నేను ఇంతకాలం అమాయకంగా వాక్యం వింటే చాలనుకున్నా, వాక్యం చదివితే చాలనుకున్నా, ఈ రాత్రి నాకు అర్థమయ్యాది వాక్యం ద్వారా నేను కనబడాలి. వాక్యానుసారమైన జీవితమే నన్ను ఆయన కుమార్తెగా చేస్తుంది. నేను వాక్యానుసారంగా జీవించాలి. నే బిడ్డలు, ఎవరి రాత్రి సమయం అందు నా ప్రవర్తన నిజంగా సర్వశక్తిమంతుడైన దేవునికి ఇష్టానుసారంగా లేదు, నా ప్రవర్తనలో మార్పులు ఉన్నాయి, నా ప్రవర్తన నిజంగా చెడిపోయిందే, నా ప్రవర్తన దేవునికి ప్రీతికరమైంది కాదు, నా ప్రవర్తన నా దేవునికి ఆయాసకరమైంది, దుఃఖకరమైంది, ప్రభా నా ప్రవర్తన మార్చమనేవారు. నా ప్రార్థన కూడా నిజంగా మంచిది కాదు. నా ప్రార్థన ద్వారా ఇంకా నా ఇంటి వారు మార్చబడలేదు, నా ఇంటి వారు ఆకర్షించబడలేదు. నా ప్రార్థన పవిత్రమైంది కాదు, అది విలువైంది కాదు, అది ఆకర్షించేది కాదు. నిజంగా నాలో సమ్మిళితమైన ద్రాక్షరసమని చెప్పబడిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మకి నాలో చోటు లేదు. నేనింకా యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తముతో కడగబడలేదు. నేనింకా పరిశుద్ధాత్మని పొందుకోలేదు. నాకింకా పరిశుద్ధాత్ముడున్నాడన్న సమాచారమే తెలియదు. నాలో పరిశుద్ధాత్ముడే లేడు. సమ్మిళిత ద్రాక్షరసం నాలో లేకపోతే నేను పెళ్లి కుమార్తెగా మార్చబడలే, నేను విడిచిపెట్టబడవలసి వస్తుంది. ఈ రాత్రి సమయమందు ప్రభా, రెండవ పెండ్లి విందులోకి నేను వెళ్ళటానికి నా యోగ్యతల్ని గురించి మీరు చెప్పారు. నా జీవితాన్ని మార్చమని ప్రభుల వారిని అడుగుదామా? నా జీవితంలో మార్పును దయచేయమని ప్రభుల వారి దగ్గర మొరపెడదామా? నా దేవుడు మనందరి విషయంలో కనికరాన్ని చూపెడుతున్న దేవుడు. నా దేవుడు మనందరి విషయంలో కనికరాన్ని చూపెట్టి ఆయన ఉద్దేశాన్ని వివరంగా మనకు తెలియజెప్పిన దేవుడు.
ఈ రాత్రి సమయమందు రాజకుమార పుత్రిక అని పిలిచే పిలుపుకు తగిన వారుగా మనం మార్చబడతాను. సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నోరు విప్పి ప్రార్థిస్తాం. నోరు విప్పి ప్రభుల వారిని అడుగుదాం. నాలో ఉన్న తప్పితాన్ని, నాలో ఉన్న లోపాన్ని, నీ వాక్యానుసారంగా జీవించడానికి నాలో ఉన్న అభ్యంతరాన్ని, నా ప్రవర్తన సరిలేదు ప్రభా, నా ప్రవర్తన సరి చేసుకోవటాన్ని, సరైన ప్రార్థన జీవితం లేదు ప్రభా, నాకు ప్రార్థనను దయచేయమని, ప్రభా నాలో సమ్మిళిత ద్రాక్షరసము దయచేయమని సర్వశక్తిమంతుడైన దేవుని గొంతెత్తి ప్రార్థిస్తామా? సర్వోన్నతుడైన దేవుని మొరపెడదామా? కొద్దిసేపట్లో ఈ స్థలంలో నుండి మనం వెళ్ళిపోతాం. వెళ్ళక మునుపే ఆయనకిష్టమైన పెళ్లి కుమార్తెగా మార్చబడటానికి గొంతెత్తి నోరారా ప్రభుల వారిని మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, 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 పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మమ్మల్ని కనండి, యేసయ్యా మమ్మలను ప్రసవించండి, యేసయ్యా మా ప్రవర్తన సరిచేయండి, యేసయ్యా యేసయ్యా మా ప్రవర్తన సరిచేయండి, యేసయ్యా మాకు ప్రార్థన అనుభవాన్ని దయచేయండి, యేసయ్యా సమ్మిళిత ద్రాక్షరసాన్ని మాలో పోయండి మా ప్రభా. మేము వెలితి కలిగిన వ్యక్తులుగా వెళ్ళకూడదు, యెహోవా లేనివారుగా, యేసయ్య లేనివారుగా, పరిశుద్ధాత్ముడు లేనివారుగా ఈ స్థలములో నుండి వెళ్ళకూడదు మా ప్రభా. మేము సమ్మిళిత ద్రాక్షరసము కలిగిన వారుగా వెళ్ళటానికి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి ప్రభా. తల్లి నోరు విప్పి మొరపెడదాం, ఆమేన్. నోరు తెరిచి మొరపెడదాం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ ఆత్మ దేవుడా మీకు వందనాలు స్వామి. దయచేసి అందరం నోరు విప్పి మొరపెడదాం. యేసయ్యా నన్ను మార్చండి, యేసయ్యా నన్ను మార్చండి, యేసయ్యా నీ కుమార్తెగా నన్ను చేయండి, యేసయ్యా నా ప్రవర్తన సరిచేయండి ప్రభా, యేసయ్యా నా ప్రార్థన విలువైనదిగా చేయి, యేసయ్యా సమ్మిళిత ద్రాక్షరసం నాలో పోయండి మా ప్రభువా. అడుగు నా ప్రియమైన తండ్రి, నోరు విప్పి అడుగు నా ప్రియమైన తల్లి, నా ప్రియ తల్లి చెల్లి, దయచేసి నోరు తెరిచి ప్రభుల వారిని మొరపెడదాం. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించే రీతిగా ప్రభుల వారిని మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా. యేసయ్యా మీకు వందనాలు స్వామి, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా, 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 నీకే స్తోత్రం. అందరం పాడుకుందాం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడదాం, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ప్రియాత్మ దేవుడా మీకు వందనాలు, ప్రియాత్మ దేవుడా నీకు వందనాలు, వాక్యమైన దేవుడా నీకు వందనాలు. ఓ తండ్రి, మీ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. ప్రియాత్మ దేవుడా మీ బిడ్డల్ని మీరు దర్శించండి స్వామి. ఈ రాత్రి రెండవ విందు కొరకు మీ బిడ్డల్ని సిద్ధపరచండి ప్రభా. హల్లెలూయా. రెండవ విందు కొరకు మీ బిడ్డల్ని సిద్ధపరచండి మా ప్రభా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, 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 గ్లోరీ. ప్రియ ఆత్మ దేవుడా మీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియ తండ్రి, మీ బిడ్డలను అభిషేకించండి
ప్రభా మీరు అభిషేకించండి, ప్రభా మీరు అభిషేకించండి, ప్రభా మీరు అభిషేకించండి, ప్రభా మీరు అభిషేకించండి. వీర మా సందూలాల మా శందాల మంచురి కబలరబ ఏ వ్యక్తిలో కూడా ప్రభా వెలితి ఉండకూడదు మా ప్రభా. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.